హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జావ్లీ టాక్స్. ఎట్లున్నారు? అందరు మస్తున్నారులే. సో ఈరోజు మనము చాలామంది నా దగ్గరికి ఎస్పెషల్గా ఏంటంటే నాకు అంటే ఒక 50 ఇయర్స్ తర్వాత నాకు చాలా మోకాలు నొప్పులు వస్తున్నాయి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే నేను ఆరోగ్యంగా ఉండొచ్చు, మంచిగా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో. సో మోస్ట్గా మనం ఫ్రూట్స్లలో చేసుకుంటే ఏమవుతుందంటే ఎముకలు కీళ్ళు బలంగా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది ఈ వీడియో అనమాట. లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో లెట్స్ గెట్ వీడియో స్టార్టెడ్. ఫస్ట్ ఫ్రూట్ ఏంటిదంటే మనకు ఎముకలు కీళ్ళు బలంగా ఉండడానికి ఫస్ట్ ఫ్రూట్ ఏంటంటే జామకాయలో మనకు కాల్షియం, వైటమిన్ డి, యాంటీ ఆక్సిడెంట్ అన్నీ చాలా బాగా ఉంటాయన్నమాట. సో ఇది మన కీళ్ళకి మంచి సపోర్ట్ని ఇస్తుంది. సో కంపల్సరీగా ఒక 50 ఇయర్స్ తర్వాత మీరు డైలీ 1 జామకాయ తీసుకోవడానికి అలవాటు చేసుకోండి. సో ఇది పవర్ ప్యాక్ లాగా పనిచేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి యాపిల్లో మనకి వైటమిన్ ఏ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి, అది కూడా మన కీళ్ళకి చాలా చాలా మంచివి. నెక్స్ట్ ఆరెంజ్లో వైటమిన్ సి ఉంటుంది, రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలానే మనకు అంజీర్ కూడా ఈ కీళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట, కీళ్ళ నొప్పులకి, బోన్స్ని స్ట్రెంథనింగ్ చేయడానికి. అలానే కాల్షియం రిచ్ ఫుడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, మిల్క్ ప్రోడక్ట్స్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ నువ్వులు ఇంకా బెస్ట్ థింగ్ అని చెప్పాలి. అలానే రాగులు బెస్ట్ థింగ్స్ అని చెప్పాలన్నమాట. సో వీటిని మనం ఒక గుప్పెడని నువ్వులని రోజు ఆహారంలో చేర్చుకున్నట్లయితే, రోజు రాగి జావ ఒక గ్లాస్ తాగినట్లయితే చాలా బాగుంటుంది. మీ ఎముకలు కీళ్ళు ఉక్కులాగా దృఢంగా తయారవుతాయి అన్నమాట. అలానే మీరు డైలీ కంపల్సరీగా ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ లాంటివి, ఎముకల మూమెంట్స్ చేస్తూ ఉంటే మజిల్స్, బోన్స్ అన్నిటినీ స్ట్రాంగ్గా చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడన్నా మీకు కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు మంచి ప్యూర్ నువ్వుల నూనెలో కర్పూరం వేసి మీరు మంచిగా కరిగించుకొని మర్దన చేసుకున్నట్లయితే మంచి రిలాక్సేషన్ కూడా వస్తుంది. సో ఈ వీడియో ఎలా ఉంది? మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.